నేనైతే ఎక్కువ సెడాన్సే వాడాను, ఎస్యూవీ వాడలేదు. మా అమ్మాయి ఏంటంటే మా ఆయన కానీ అందరు కానీ ఎస్యూవీ తీసుకొచ్చేసారి సెడాన్ వాడేవి కదా అంటున్నారు. కానీ దీనికంటే మించిన కార్ అయితే నాకు తెలిసినట్టు లేదు సెడాన్స్లో. అసలు ఎస్యూవీలు ఏమి ఉన్నాయి ఏంటనేది సుజుకి వెళ్ళి చూద్దాం రండి. ఏంటది ఫోన్జా అమ్మ బాబాయ్. కుడికాయలు పెట్టమ్మా సుందరి, కుడికాయలు పెట్టమ్మా సుందరి. చూడండి. హలో అమ్మో తల్లి, నువ్వు ఏమో నేర్పించలేదు, నాకు సొంతంగా నేను నేర్చుకున్నాను యూట్యూబ్ లో చూసుకొని. అవునా నిజమా? బిజాకి వేసావా ఫిట్టింగ్? అట్లుంటది మనతోని. అసలు ఎక్కడనే మీకు గొప్ప అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏంటండి ఇలా చేస్తుంది? ఎక్కడో కొడుతుంది సీనా. ఫార్చునర్ అండి ఇది. ఫార్చునర్ ఆ ఫీలింగ్ వేరుంటది కానీ నాకేం కనిపించట్లేదు రోడ్. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని పైన అలా ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. వెల్కమ్ బ్యాక్ టు ఉమత యూట్యూబ్ ఛానల్. ఈ కారు తెలిసే ఉంటుంది మీ అందరికీ. నేను షూటింగ్స్ చేసినప్పుడు అంటే వరోధిపట్నం నేను చేసినప్పుడు స్విఫ్ట్ కొన్నాను. ప్రతి ఒక 2 ఇయర్స్కి నేను ఎక్స్చేంజ్ చేస్తుంటాను కార్స్ని. అలాంటిది నేను సియాస్ తీసుకుని 5 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు నేను కారు మారుద్దాం అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం అన్నీ నా కార్స్ అన్నీ కూడా సుజుకియే. ఎందుకంటే సుజుకియే ఏంటంటే ఎకానమీకి బాగుంటుంది, సర్వీసింగ్ బాగుంటుంది, అన్నీ బాగుంటుందని నా కార్స్ అన్నీ కూడా సుజుకియే. సో మళ్ళీ ఇప్పుడు నేను సుజుకి వచ్చాను. అసలు ఇక్కడ ఇప్పుడు అంటే బ్రిజా ఉంది, గ్రాండ్ విటారా ఉంది, ఇవన్నీ కూడా కొత్త ఏవో వచ్చాయంట. అసలు ఎలా ఉంటుంది? నేనైతే ఎక్కువ సెడాన్సే వాడాను, ఎస్యూవీ వాడలేదు. మా అమ్మాయి ఏంటంటే మా ఆయన కానీ అందరు కానీ ఎస్యూవీ తీసుకొచ్చేసారి సెడాన్ వాడేవి కదా అంటున్నారు. కానీ దీనికంటే మించిన కార్ అయితే నాకు తెలిసినట్టు లేదు సెడాన్స్లో. అసలు ఎస్యూవీలు ఏమి ఉన్నాయి ఏంటనేది సుజుకి వెళ్ళి చూద్దాం రండి. ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు సియాస్ వాడుతున్నాను. ఓకే, అది 5 ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అదే సెడాన్ కాబట్టి సియాస్లో కొత్త మోడల్స్ వచ్చాయి, కానీ మళ్ళీ దానికే కాకుండా వేరే ఎస్యూవీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, మీరేమంటారు? అంటే ఎస్యూవీ వచ్చేసి బెస్ట్. ఇప్పుడు రన్నింగ్ వెహికల్స్ కూడా ఫస్ట్ ఎడిషనల్ బయర్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఫస్ట్ టైం కానివ్వండి, బెటర్ రన్నింగ్ వచ్చేసి ఎస్యూవీ ప్రెసెంట్. అందులో మన దాంట్లో ఎరీనాలో వచ్చేసి బ్రీజా ఉంది. బ్రిజా కానీ నేను బ్రిజా తీసుకున్నాను ఎప్పుడు 18 మోడల్. నాకు బ్రిజా అది ఏదో ఒక ఎద్దు మీద కూర్చున్నట్టు అనిపించింది తప్ప సియాస్ వాడి దాని మీద. సియాస్ వచ్చేసి మనకి సెడాన్ కదా, దాంట్లో కొంచెం లోపల కూర్చున్నట్టు ఉంటుంది. దీని మీద వచ్చేసి స్ట్రైట్ ఫీలింగ్ వస్తుంది, సీటింగ్ కంపోజిషన్ ఎవ్రీథింగ్ స్ట్రైట్ ఉంటుంది. అండ్ వేరే పాత బ్రీజాకి కొత్త బ్రీజాకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మార్చారు. ఇప్పుడు ది బెస్ట్ బ్రిజా అంటారా ఎస్యూవీలో? అవును. ఇంకా ఏదో కొత్తది వచ్చింది, ఏంటది ఫోన్జా అమ్మ బాబాయ్. అది ఏంటంటే అది ఎస్యూవీ కాదు. ఓకే, స్విఫ్ట్ లాగా. అవును, సేమ్ స్విఫ్ట్ కాంపిటీషన్. అచ్చా, మరి ఎర్టిగా ఏదో ఎంయూవీ కదా, 7 సీటర్ కదా. 7 సీటర్ బ్రిజా అయితే ఇప్పుడు 5 సీటరా? 5 సీటర్ ఎస్యూవీ. చూద్దామా? దీంట్లో వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ వస్తుంది, 4 స్పీకర్స్, అండ్ వేరేస్ మనకి సీటింగ్ కంపోజిషన్, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్ లాకింగ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, మెయిన్ థింగ్ బేస్డ్ ఆన్ సేఫ్టీ, ఇవన్నీ వస్తాయి మనం. ఎస్యూవీకి అంటున్నారు కానీ ఇది నేను ముందర తీసుకున్నాను కానీ నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. ఇప్పుడు ఏదో మార్చారంటున్నారు కాబట్టి ఇప్పుడైతే నాకు తెలిసినట్టు అప్పుడు టచ్ అంతా ఏం లేదు, ఇప్పుడు టచ్ స్క్రీన్ అంతా ఇచ్చుంటారు. ఇంకా సీటింగ్ కూడా కొంచెం మార్చుంటారేమో మేబీ. వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏమేం మార్చారు, కొత్తగా ఏం క్రియేట్ చేశారు అంటే, ఇన్ సెన్స్ క్రియేట్ అంటే లోపల పార్ట్స్ అన్ని కూడా మార్చారని తెలిసింది. ఏమేమి మార్చారు, ఏమి ఇస్తున్నారు, ఎంత తక్కువ ఇస్తారు, ఎందుకంటే ఎక్కడ వచ్చినా కూడా ఉమ్మత్త బీరమాడుతుంది కాబట్టి అసలు ఏమేమి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది మొత్తం అంతా మనం డీటెయిల్గా అడుగుదాము. తెలిసి కార్ చూసేది నా కోసమేమో, ఎందుకంటే ఎప్పటి నుంచో కొందాం అనుకుంటుంది నాకు కార్. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా బయటికి వెళ్దాం అనుకున్నా కూడా బస్ లో గానీ బండి మీద వెళ్తాను. అట్లాంటిది నా కోసం కార్ కొంటుందేమో అడుగుదాం. నేనైతే అదే గెస్ట్ చేస్తున్నా, చూద్దాం. కార్ నాకేనా? ఐ మీన్ చూసేది నా కోసమేనా? అంత సీన్ లేదమ్మా. వై? ఈ అమ్మాయికి అసలు హలో, నాకు డ్రైవింగ్ వచ్చు. నేనే డ్రైవింగ్. హలో,
అమ్మో తల్లి నువ్వు ఏమో నేర్పించలేదు, నాకు సొంతంగా నేను నేర్చుకున్నాను యూట్యూబ్ లో చూసుకొని. అవునా నిజమా? నీకంటే బాగా ప్రొఫెషనల్ గా డ్రైవ్ చేస్తాను నేను. అవునవును, అందుకే నేను బిజాకి వేసావా ఫిట్టింగ్ అట్లుంటది మనతోని. ప్లీజ్ నాకే కొన్ని చేయొచ్చు కదా, ఆల్రెడీ నీకు సియాజ్ ఉంది కదా, సియాజ్ నువ్వు ఉంచుకో, నాకు ఇచ్చేసి ఉద్యోగం చేసుకుని అప్పుడు సంపాదించుకుని దాచుకుని కొనుక్కురా. ఉద్యోగం చేసినప్పుడు తర్వాత ఇంకోటి కొనుక్కుంటా, అప్పుడు డైరెక్ట్ ఆడి కొనుక్కుంటా, వెయిటింగ్ రా అప్పుడు ఆడి కొనుక్కుంటా డైరెక్ట్. దీంట్లో వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి టచ్ స్క్రీన్ వస్తుంది. మెయిన్ థింగ్ యాజ్ పర్ యాజ్ సేఫ్టీ వీ విల్ గెట్ 2 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ ఇన్ మారుతి. అండ్ మనకి R15 టైర్ సైజ్ వస్తుంది. టైర్స్ వచ్చేసి అండ్ 1500cc ఇది మనకి వెహికల్. దీంట్లో వచ్చేసి డ్యూయల్ వెయిట్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హైవే మీద 18-19 కస్టమర్ ఫీడ్బ్యాక్ కిలోమీటర్స్ ఉంది. సిటీలో వచ్చేసి 16 ఉంది. అండ్ మనకి సెంట్రల్ లాకింగ్ వస్తుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ ఏసీ కంట్రోలింగ్, 4 పవర్ విండోస్, అడ్జస్టబుల్ ORVMs, ప్లస్ మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ వస్తాయి మనకి. అండ్ మనకి గేర్స్ వచ్చేసి 5 గేర్స్ ఉంటుంది, ప్లస్ రివర్స్ అండ్ డాష్ బోర్డ్ ఉంటుంది. వేరేస్ మనకి ఆటో ఏసీ కంట్రోలింగ్ వస్తుంది. ప్లస్ మనకి మెయిన్ థింగ్ బ్రీజాలో ఏంటంటే రేర్ ఏసీ వెంట్ కూడా వస్తుంది. మిడ్ వర్షన్ నుండే మనకి బ్రీజా VXI నుండే మనకి రేర్ ఏసీ వెంట్ వస్తుంది దీంట్లో. అండ్ మనకి ఇది బూట్ స్పేస్ వచ్చేసి 328 లీటర్స్, హైయెస్ట్ ఇన్ SUV. అండ్ హైట్ వైజ్ కానివ్వండి, వేరే టాటా నెక్సాన్ ఉండే వెన్యూ, ఉండే క్రేటర్ దేంతో కంపేర్ చేసుకున్నా కానీ 40 mm అనేది మినిమం ప్లస్ ఉంది మనకి ఇన్ ఆల్ SUV సెగ్మెంట్స్. మరి ముందర బ్రిజాకి ఇప్పటికి తేడా ఏంటి? డ్యూయల్ VVT స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ మ్యామ్ ఫస్ట్ థింగ్. ఇంకోటి ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇంకోటి వచ్చేసి మనకి మెయిన్ థింగ్ టచ్ స్క్రీన్ అనేది మనకి మిడ్ వర్షన్లోనే వస్తుంది. అండ్ ఆటో ఏసీ కంట్రోలింగ్ కానివ్వండి, 4 పవర్ విండోస్, ఇట్లా బేసిక్ కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి. దీంట్లో అంటే VXIలో మాత్రం CNG ఉంది, VXIలో CNG ఉంది, ZXIలో కూడా ఉంది. ఒకవేళ మనం CNG వద్దనుకుంటే ZXIలో CNG వద్దనుకుంటే నార్మల్ పెట్రోల్ తీసుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో వచ్చేసి 6 కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి VXIలో: వైట్, సిల్వర్, గ్రే, రెడ్, బ్లూ అండ్ కాకి. ఇప్పుడు CNG అన్నారు, మన స్టేషన్స్ ఉన్నాయా? CNG స్టేషన్స్ మనకు కొంచెం తక్కువే మ్యామ్. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు మనకి ఎల్లో ప్లేట్ వీళ్ళందరూ కూడా ట్యాక్సీ పర్పస్ కూడా ఎక్కువ మంది CNG ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఉన్నా కానివ్వండి అక్కడ మనం వెయిటింగ్ మాత్రం మినిమం 10 to 12 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. తప్పదు ఇంకా మనకి, ఎందుకంటే సిటీ కండిషన్స్ బట్టి మనకి ఇక్కడ ఎక్కడా లేవు. అండ్ మనకి ఆటో ఫోల్డబుల్ ORVMs కానివ్వండి ఇవన్నీ మనకి VXI నుండే వస్తాయి. ZXI తీసుకున్నా కానీ పెట్రోల్ తీసుకుంటే మీకు బెస్ట్. ZXIలో వచ్చేసి మీకు సన్ రూఫ్ వస్తుంది. బ్రీజాలో 2019, బ్రీజానే కాదు మారుతిలోనే 2019 నుండి డిస్కంటిన్యూ అయింది డీజిల్. బ్రీజాలో మనకి VXI మిడిల్ వర్షన్ మేడం. ఇది వచ్చేసి మనకి 11,98,000 పడుతుందండి. ఈ 11,98,000 లో మనకి 16% లైఫ్ ట్యాక్స్ వచ్చేస్తుంది. ప్లస్ ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు 1 year ప్లస్ 2 years థర్డ్ పార్టీ ఉంటుంది అన్నమాట. ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా దీంట్లో వచ్చేస్తాయి. TR వస్తుంది, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ప్లస్ నెంబర్ ప్లేట్. అలానే మనకి 5 years వారంటీ ఉంటుంది. 5 years కానీ 1 lakh kilometers కానీ మనకి ఇంజన్ వారంటీ వస్తుంది అన్నమాట. హైపోథికేషన్ మనం ఇన్ కేస్ మీరు లోన్కి వెళ్ళారనుకోండి, హైపోథికేషన్ ఛార్జెస్ కూడా దీంట్లో వచ్చేస్తుంది. ప్లస్ ఫాస్ట్ ట్యాగ్ ఇక్కడ ఇచ్చేస్తాము. ప్లస్ మీకు బేసిక్ యాక్సరీస్ ఉంటాయి అన్నమాట. 8,400 వర్త్ యాక్సరీస్ తీసుకోవచ్చు. అంటే బేసిక్ ఫుట్ మ్యాట్స్, మడ్ ఫ్లాప్స్ అలాంటివి ఒక 8,000 వర్త్లో ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఇంక్లూడింగ్ మనకు ఆన్ రోడ్ 11,98,000 పడుతుంది మేడం. ఈ బేసిక్ అంటే మనకి మిడిల్ వర్షన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా వెహికల్. సో రిక్వైర్మెంట్ ఫీచర్స్ అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు అంటే మనకి AC, పవర్ స్టీరింగ్, ఫోటోస్, పవర్ విండోస్ కానీ, సిస్టమ్ కానీ, ప్లస్ రిమోట్ సెంటర్ లాకింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మీకు VXIలో వచ్చేస్తాయి. సో VXI తీసుకున్నారనుకోండి మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. అడ్వాన్స్గా వెళ్ళాలి అంటే అలై వీల్స్ కానీ, పుష్ బటన్ కానీ, ZXIలో అవన్నీ వస్తాయిగా. ZXIలో అలై వీల్స్ అవే వస్తాయి. ఇంకా అడ్వాన్స్ ఉంటుంది అన్నమాట, సన్ రూఫ్ కానీ అలాంటివి. సో VXI తీసుకున్నాను అనుకోండి కావాల్సిన ఫీచర్స్ అన్ని కవర్ అవుతాయి మినిమం. ఇప్పుడు VXIలో సన్ రూఫ్ లేదు. VXIలో అండి, ZXI ప్లస్ లోనే ఉంటుంది. ఇప్పుడు ZXI ప్లస్ చెప్పండి ఎంతో? ZXI ప్లస్ దీంట్లో మనకి 2 అంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. దీంట్లో సింగిల్ కలర్, డ్యూయల్ టోన్. ZXI ప్లస్ లో మనకి సింగిల్ కలర్ వెళ్ళారనుకోండి మీరు, సన్ రూఫ్ అవన్నీ కూడా కవర్ ZXI ప్లస్ లో అయితే మీకు అన్ని కవర్ అయిపోతాయి. ఇంకా 9 inches టచ్, 360 వ్యూ కెమెరా, మిషన్ కట్ అలై వీల్స్, ఇవన్నీ ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా ZXI ప్లస్ లో వచ్చేస్తాయి. టాప్ అండ్ కంప్లీట్. ఎప్పుడు వరకు ఉంది మేడం ప్లానింగ్ అయితే ఈ 1-2 months కూడా కాదండి, 1 month లోనే అనుకుంటున్నాము. ఓకే, ట్రావెల్ చేద్దాము అని, ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాము. తీసుకుంటే అప్పుడు కొత్త కార్లో వెళ్దాంలని. అది ఇప్పుడు నాకు బాగానే వచ్చింది. ఇప్పుడు 5 years అయిపోతుంది కదా, చూద్దాం ఎంత వస్తుందో. యాక్చువల్ ఏంటంటే సియాజ్ వెహికల్స్ అంటే సెకండ్స్ లో కొనే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు కస్టమర్స్. కానీ సియాజే వెహికల్ అల్టిమేట్ ఉంటుంది. ఎన్ని SUV రావాలని, ఎన్ని రాని
సెడాన్ ఎప్పుడైనా కూడా బాగుంటుంది. ఎట్ ప్రెసెంట్ మేము ఇప్పుడు టొయోటా దగ్గర ఉన్నామండి. చెప్పాను కదా అన్ని కార్స్ చూద్దామని చెప్పి. ఇప్పుడు ఫార్చునర్ మీద ఉంది నాకు. అసలు ఇప్పుడు ఫార్చునర్ బాగుంటుందా లేకుంటే టొయోటాలో ఇంకా ఎస్వీలో ఇంకేమి ఉన్నాయి అనేది చూద్దాం రండి. యూవీలో ఏది బాగుంది? ఇప్పుడు ప్రెసెంట్ అయితే అర్బన్ క్రూజర్ హైరైడర్ ఉంది మ్యామ్. ప్రెసెంట్ అయితే మనకి అంటే ఈ సెగ్మెంట్లో 4 సెగ్మెంట్స్ ఉంటాయి మ్యామ్. ప్రజెంట్ ఈఎస్జీవీ అని మాన్యువల్లో, ఆటోమేటిక్లో అయితే ఎస్జీవీ అని ఉంటుంది. మనకి ఇందులో అయితే ఇంకో వేరియంట్ కూడా ఉంది మేము. ఇందులో డెమోలో అయితే ఇది మనకు ఓన్లీ మాన్యువల్ ఉంది. నెక్స్ట్ అయితే మనకి హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది ఇంకోటి. ఫైవ్ సీటర్ మేడం, కంప్లీట్ 5 సీటర్. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అని, 9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, పారానోమిక్ సన్ రూఫ్ మీకు, ఆర్టిఫిషియల్ లెదర్ సీట్స్, 370 లీటర్స్ ఉంటుంది మ్యామ్. ఇక్కడ మీకు స్పేర్ వీల్ కానీ 17 ఇంచ్ సేమ్. అంటే వెనకాల సీట్స్ మనం పుష్ బ్యాక్ చేసుకోవాలి. మేము ఎస్యూవీలో చేయలేము, కావాలంటే మనకి 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం 3 మెంబర్స్ కానీ ఉన్నప్పుడు మనం అప్పుడు 60-40 స్ప్లిట్ చేసుకొని అప్పుడు ఇంకా లగేజ్కి అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి. కుడికాయలు పెట్టమ్మా సుందరి, కుడికాయలు పెట్టమ్మా సుందరి. ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కడుతున్నాడు చూడండి. అసలే ఫార్చునర్. ఎలా ఉంది మీ ఫీలింగ్ ఫార్చునర్ ఎక్కిన తర్వాత? అదే ఓకే కానీ సీటింగ్ చూసుకోవాలి కదా. అసలు ఎక్కడమే మీకు గొప్ప, అసలు ఎక్కడమే మీకు గొప్ప. అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏంటండి ఇలా చేస్తుంది? అసలు ఫార్చునర్ అండి ఇది. ఫార్చునర్ ఆ ఫీలింగ్ వేరుంటది కానీ నాకేం కనిపించట్లేదు రోడ్. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఫైనల్లీ నేను ఫార్చునర్లో కూర్చున్నాను అంతే. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. అబ్బా ఇది నా డ్రీమ్ కార్ అండి, కానీ కొన్నో ఏంటనేది చూద్దాం. నేనైతే ఫిక్స్ అయ్యి ఉన్నాను. ఆ కారు ఈ కారు అన్నీ చూస్తున్నాము. చూద్దాం, దేవుడు కనుకరించి నా కోరిక నెరవేరితే కనుక ఫార్చునర్ నా చేతిలో ఉంటుంది. అలాగే వెళ్తే రోడ్డు మీద ఉంటుంది. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? వద్దులేండి చెప్పినా. పచ్చిక పడిందా? కొట్టాను. నాకంటే ముందు ఎక్కుతావా ఫార్చునర్ నువ్వు? కూలిపోతాను. అరౌండ్ 60,54,000 మేము ఇది ఫార్చునర్ లేదండి. అది డీటెయిల్గా ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ ఇలానే హై అండ్ ఇది హై అండ్ ఇక్కడ మేడం హైబ్రిడ్ లో ఇది బేసిక్ వేరియంట్. ఎస్ అనేది, జీ అనేది ఏమో టాప్ సెకండ్, వి అనేది కంప్లీట్ టాప్. ఇక దీనికి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్, టైర్ ప్రెజెంట్ మానిటర్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా. ఇది మెయిన్ డిఫరెన్స్ ఇది ఇందులో. ఇప్పుడు మనం చూసింది వి అంటే దీంట్లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ కొనుక్కున్న వాళ్ళు ఇలాంటివి కొనుక్కుంటారు. నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఇంకా ఉంటాయేమో ఫీచర్స్ అలాగా. ఆ 7 సీటర్ అది రూమియా 7 సీట్. ఇది టెస్ట్ డ్రైవ్ ఉందా? ఇది ఉందంట. వెళ్తావా టెస్ట్ డ్రైవ్కి? అదండి ఇలాగా కార్స్ ఏం తీసుకుందామని చెప్పి ఈ కార్స్ సెర్చింగ్లో ఇలా చూసాము. కొన్ని కార్స్ చూసాము. మళ్ళీ మీరు నా డ్రీమ్ కార్ దగ్గరే నించున్నారు. మా కెమెరామెన్ అక్కడ నించోమని చెప్తున్నారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అది అంతే, ఉమాదేవిని లాగేస్తుందన్నమాట. కాబట్టి చెప్పలేము ఏది అనేది, చెప్పలేము అని చూపిస్తుంది. అదంతా ఏం లేదు. అది మీ బ్లెస్సింగ్స్ వల్ల, దేవుడి బ్లెస్సింగ్స్ ఉండి నిజంగా నేను కొనుక్కునే స్థాయిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఇది నా ఇంట్లో ఉంటుందండి. కాబట్టి దీని మీద నేను అంత ఫోకస్ చేయలేను. నేను చూపించిన ఈ కార్డ్స్ లో మనము స్లాట్ బుక్ చేసుకోవాలంటే, అపార్ట్మెంట్ బుక్ చేసుకోవాలంటే, సో టెస్ట్ డ్రైవ్ కూడా అందరూ ఇంటికి తీసుకొస్తాం మేడం అని చెప్పన్నారు. టెస్ట్ డ్రైవ్ ఎలా ఉంటుంది అనేది పర్సనల్ గా నేను ఫార్చునర్ లో కూర్చుని సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని
పైన అలా 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 పైన అలా 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 ఏం జీవిస్తున్నాడయ్యా నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. ఫార్చునర్ లో కూర్చుంటే నేను అర్బన్ క్రూజర్ లో కూర్చు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఓకే నో ప్రాబ్లం. అలా కూర్చున్నప్పుడు ఆ టెస్ట్ డ్రైవ్ బ్లాగ్ ఎలా ఉందో కూడా మీకు చెప్తానండి. మొత్తం డీటెయిల్గా మనకు తెలుస్తుంది కార్ లోపల ఎలా ఉంది ఏంటి మొత్తం డీటెయిల్గా చెప్తాను. అంతవరకు బాయ్. ఉమ్మత్తకి ఏ కార్ తీసుకుంటే బాగుంటుందో కొంచెం మీరు కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే కనుక ఏం చేస్తారు, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఉమ్మత్త యూట్యూబ్ ఛానల్. బాయ్ అండి.